ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎంతో అనుబంధంతో ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. కానీ వారి మధ్య ఉన్న ఐక్యత క్రింది స్థాయి నేతల్లో మాత్రం కనుమరుగైంది. ఒకవైపు భిన్నమైన యాత్రలు, మరోవైపు నడు రోడ్డుపై బాహాబాహీలు. తాజాగా తిరుపతి బస్టాండ్ సాక్షిగా జరిగిన సంఘటన చర్చనీయాంశమైంది. అసలు కూటమిలో ఏం జరుగుతోంది? భిన్నమైన కోణాలు కనిపిస్తున్నాయి. అమరావతి సచివాలయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు త్రిమూర్తుల్లా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్, లోకేష్ అందుకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజధానిలో ఉన్న ఈ కెమిస్ట్రీ జిల్లాల్లోకి వచ్చేసరికి మిస్టరీగా మారుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీల అజెండాలు వేరువేరుగా ఉండడం ఇప్పుడు పెను చర్చకు దారితీస్తోంది. కూటమి కోటాలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. టీడీపీ, జన సైనికుల మధ్య సుమారు నివురుగప్పిన నిప్పులా ఉన్న కుమ్ములాటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిరుపతిలో ఈ మధ్య కాలంలో జరిగిన 2 యాత్రలు కూటమిలోని సమన్వయ లోపాన్ని ఎత్తిచూపాయి. సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్రకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. 13వ తేదీ నెల్లూరు ఆత్మకూరు నుంచి తిరుమల వరకు సాగిన సనాతన ధర్మ రక్షణ యాత్రకు జనసేన పార్టీ తన పూర్తి మద్దతు ప్రకటించింది. పేరుకేమో కూటమి ప్రభుత్వం, కానీ ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో వ్యక్తిగత పోరాటాలు, ప్రెస్ మీట్లు, యాత్రలతో ముందుకు వెళ్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ యాత్రల గందరగోళం ఇలా ఉంటే, తాజాగా తిరుపతి బస్టాండ్ సమీపంలో జరిగిన ఘటన కూటమిలోని అసలు విభేదాలను బట్టబయలు చేసింది. కేవలం ఒక్క బ్యానర్ కట్టే విషయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు నడి రోడ్డుపై బాహాబాహీకి దిగారు. పరస్పరం దూషించుకుంటూ తోపులాటలతో ఆధ్యాత్మిక నగరాన్ని రణరంగంగా మార్చారు. గొడవ ముదరడంతో ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసులు నమోదు చేసే వరకు వెనక్కి తగ్గలేదు. అగ్రనేతలు 15 ఏళ్ల సుస్థిర పాలన గురించి మాట్లాడుతుంటే, జిల్లా స్థాయి నేతలు మాత్రం 15 నిమిషాలు కూడా కలిసి ఉండలేకపోతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తిరుమలలో ఈ పరిణామాలను చూసి వైసీపీ నేతలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇదేనా మీ కూటమి ధర్మం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. సొంత పార్టీ కార్యకర్తలు కొట్టుకుంటుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, శాంతి భద్రతలు గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు. అగ్రనేతలు ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదు, కింద ఉన్న కార్యకర్తలను ఎప్పుడు కలుపుతారని వైసీపీ నిలదీస్తోంది. నిజానికి అగ్రనేతలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నా కింద స్థాయిలో పాత కక్షలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. 15 ఏళ్ల సుస్థిర ప్రయాణం సాధ్యం కావాలంటే జిల్లాలో కార్యకర్తల మధ్య మనసుల కలయిక జరగాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏర్పరిచిన ఆ సంకల్పాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లకపోతే ప్రత్యర్థులు ఈ చిన్నపాటి గ్యాప్ ను మరింత పెద్దదిగా చేసి చూపించే అవకాశం ఉంది. మరి ఈ క్షేత్రస్థాయి చిచ్చును అగ్రనేతలు ఎలా చల్లారుస్తారనేది వేచి చూడాలి. అగ్రనేతలకు ఉన్న ఐక్యత కింది స్థాయి నేతల్లో కనిపించడం లేదన్న విమర్శలకు కూటమి పాలనతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తిరుపతి వంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్రనేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.